ఇవాళ నుంచి 11 రోజుల పాటు వారాహి దీక్ష చేపట్టబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న ప్రత్యేక పూజలు చేసి దీక్షా వస్త్రాలు ధరించిన పవన్ 11 రోజుల పాటు ద్రవాహారం మాత్రమే తీసుకోబోతున్నారు. ఈ నెల 29న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. పవన్ దీక్షతో ఎక్కడ చూసినా వారాహి మాత గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏంటి దీక్ష, ఎవరు చేస్తారు, దీక్ష వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వారాహిమాత పేరే మారుమోగిపోతోంది. అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అమ్మవారి దీక్షను చేపడుతుండడమే. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ వారాహిమాత దీక్షలో ఉండబోతున్నారు అని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూపాహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది కూడా జూన్ నెలలో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు. అప్పట్లో కూడా వారాహి మాత వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ దీక్ష చేపడుతుండడం విశేషంగా మారింది. పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఎక్కువ. ఆయన అందరికీ భిన్నంగా వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధం చేసుకున్న వాహనానికి సైతం వారాహి అని పేరు పెట్టారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా వారాహి మాత దీక్షను కంటిన్యూ చేస్తున్నారాయన. గతంలో కూడా పవన్ చాలా దీక్షలు చేశారు. చాతుర్మాస దీక్ష చేపట్టారు. 4 నెలల పాటు ఈ దీక్షలో పవన్ కొనసాగారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మాసాల్లో పవన్ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో కూడా ఆహార నియమాలను ఏమాత్రం తప్పలేదు. సాత్వికాహారం మాత్రమే భుజించేవారు. దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు. ఇంతకీ ఈ వారాహిమాత దీక్ష ఏమాశించి చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎవరు చేస్తారు, వీటి గురించి తెలుసుకుందాం. మనోభీష్టాలను నెరవేర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు. జూన్ నెలాఖరుతో మొదలై జులై 9 వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి. ఈ సమయం గురించి ఎక్కువగా ప్రచారంలో లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. మన సంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి, శక్తిమంతమైనవి ఈ ఆషాఢమాస గుప్త నవరాత్రులు. ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో దీక్షను ఆచరిస్తారో వారి సమస్యలన్నీ ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల ప్రగాఢ నమ్మకం. కేసీఆర్ గారు రాజాశ్యామల చేసి దానికి ప్రాధాన్యతను తెలియజేశారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసి ఈనాటికి కూడా ఆయన అనుష్ఠానం చేస్తూనే ఉన్నారు. ఎన్నో దీక్షలు చేసి 11 రోజులు కూడా ఏకాదశం అంటే 11 రోజుల పాటు ఆయన కూడా ఈ దీక్ష చేస్తారని చెప్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఇది చాలా విశేషమైంది. చాలా కఠినమైనటువంటి ఈ దీక్షను ఆయన చేయటం, అలాగే కఠినంగా ఆయన కూడా ఉండడం అనేది ఎంతో విశేషమైంది. సప్త మాతృకులలో వారాహి మాత ఒకరు. ఈమె లలితా పరమేశ్వరి సర్వసైన్యాధ్యక్షురాలు, మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వమంగళ స్వరూపం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అమ్మవారు ఆయుధాలు ధరించి ఉంటారు. చూడటానికి ఉగ్రరూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయి. అయితే వారాహి ఆరాధన అందరూ చెయ్యకూడదన్న అపోహ ఉండడం వల్ల చాలా మందికి వారాహి మాత గురించి పెద్దగా తెలియదు. కానీ ఇది సత్యదూరం. ఎవరైనా సరే వారాహి మాతను పూజించవచ్చు. అరిషడ్వర్గాలు అమ్మ అధీనంలో ఉంటాయి. కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతుందని అనుభవజ్ఞుల మాట. మన మనస్సును నియంత్రణలో ఉంచుతుంది. వారాహి మాత భూదేవి నాగలిని, రోకలిని ధరించిన ధాన్యదేవత కూడా. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు వారాహి మాత ఆరాధన చెయ్యాలని చెబుతారు. ఇది ఎంతో విశేషమైంది. ఆయన కూడా ఎంతో భక్తిగా ఈ అమ్మవారిని, ఈ వారాహిలో రకరకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. అందులో బృహద్వారాహి ఆయన చేస్తున్నారు. ఈ బృహద్వారాహి వల్ల చాలా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆయనకి లభించినాయి. అమ్మవారు కూడా అలాగే ఆయన అనుగ్రహించింది. కాబట్టి దానివల్ల మనం కూడా ఆయన్ని చూసి ఎన్నో కొన్ని నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఆయన ఎంతో భక్తిగా ఇటువంటి విద్యల్ని చేయటం. వారాహి మాత దీక్షను భక్తి శ్రద్ధలతో చేసిన వారికి వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి. భూ సమస్యలు పరిష్కారమవుతాయి. భూ తగాదాలు,
కోర్టు కేసులు, శత్రు సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు, జీవితంలో స్థిరత్వం లేకున్నా, మనకు రక్షణ కావాలన్నా, ఇంట్లో తరచూ అశుభాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకున్నా, అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలన్నా వారాహీమాత దీక్ష చేస్తే చాలు, ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారమైపోతుందంటారు. రిషికేశ్, హరిద్వారు అటువైపు వెళ్తే ఎంతోమంది చాలామంది ఈ దీక్షలు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడంతా కూడా ఋషులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వీళ్ళకి అటువంటి విద్యలను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని నమ్మకంగా వాటి మీద ఉండేటువంటి భక్తిగా చేస్తే ఈ యొక్క విద్యకి ఎంతో ప్రాధాన్యత కలుగుతుంది. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకుల్లో ఇప్పటివరకు ఇటువంటి వారాహి విద్యను చేసిన వాళ్ళైతే నేను ఎక్కడ వినలేదు. అది వారాహీమాతను ఆరాధిస్తూ దీక్ష తీసుకున్న వారు రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్షా వస్త్రాలు ధరించాలి. అలా వీలు కాని వారు మెడలో దీక్షగా ఒక కండువాను 9 రోజుల పాటు ధరించాలి. నిత్యం వారాహీమాత అష్టోత్తర నామాలు కాని, సహస్రనామాలు కాని చదువుతూ ఆ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎర్రటి పూలతో పూజించాలి. దానిమ్మ గింజల్ని నైవేద్యంగా పెట్టాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించరాదు. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే చాపపరిచి పడుకోవలసి ఉంటుందని పండితులు పూజా క్రతువును వివరించారు. వినడానికి ఎలా ఉన్నా ఆచరించడానికి మాత్రం ఇది కాస్త కఠినంగానే ఉంటుందని చెప్తారు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ మాత్రం చెయ్యలేరా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కఠిన దీక్షను చేపట్టబోతున్నారు. వారాహీమాతను నేపాల్లో బరాహి అంటారు. రాజస్థాన్, గుజరాత్లలో ఆమెను దండినిగా కొలుస్తారు. హిందూ దేవతైన వారాహీమాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్రవరాహి, మరీచిలో ఉన్నాయి. వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు. ఇది సెల్టిక్, జపనీస్, చైనీస్, గ్రీక్, అమెరికన్, ఇండియన్, ఈజిప్షియన్ సంస్కృతుల్లో కూడా ఉంది. చైనాలో వరాహం అటవీ సంపదను సూచిస్తుంది. జపాన్లో వరాహం ధైర్యానికి ప్రతీక. మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహీమాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా చూస్తారు. వారాహీమాతను ధ్యానించడం లేదా ఆరాధించడం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞుల మాట.